అందరికీ నమస్కారం. కాసేపు మధుతో ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను పాలకూరతో కూర ఎలా చేసుకుంటానో చూపిస్తాను. దీనికోసం నేను 2 కట్టల పాలకూర తీసుకొని ఇలాగ సన్నగా తరిగి పెట్టుకున్నాను. కూర చేసుకోవడానికి నేను 2 టీ స్పూన్ల పల్లి ఆయిల్ తీసుకున్నాను. మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ ఆయిల్ తీసుకోండి, ఏ ఆయిల్ వేసుకున్నా పర్వాలేదు. కానీ ఆకుకూరలకి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు, ఈ ఆయిల్ సరిపోతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ పొట్టుపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1 ఎండుమిరపకాయ, కొద్దిగా ఇంగువ వేసి కలుపుకోవాలి. నేను పాలకూర బీన్స్ అలాగే పాలకూర చిక్కుడుకాయ వీడియోలు చేశాను. ఆ వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఈరోజు మాత్రం నేను విడిగా పాలకూరతోటి కూర సింపుల్గా చేసుకుంటున్నాను. ఈ కూరని మనం 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. ఇలాగా పోపు వేగిపోయిన తర్వాత దీనిలో తరిగి పెట్టుకున్న పాలకూరని వేసుకోవాలి. పాలకూరతో పాటు నేను 1 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గించుకుంటాను. పాలకూర మన ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో ఏ, సి మరియు కే విటమిన్లు ఉంటాయి. ఇది మన కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే డయాబెటీస్ కూడా రాకుండా ఉంటుంది. పాలకూరని కుదిరితే వారానికి 2 సార్లు తీసుకోవాలి. ఇలాగా 5 నిమిషాల తర్వాత మగ్గిపోయి ఉంటుంది. ఇప్పుడు దీనిలో నేను 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు మీ రుచికి తగినట్లు వేసుకోండి. అలాగే కారం తినేవాళ్ళు కారం కూడా వేసి కలుపుకోండి. మేము కారం తినము, అందుకని నేను కారం వేయడం లేదు. ఉప్పు కూడా తగ్గించి వేసుకోవాలి, ఎందుకంటే పాలకూరలో ఉప్పు ఎక్కువ అవుతుంది. చల్లారిన తర్వాత ఇంకా ఎక్కువ అయిందనిపిస్తుంది, అందుకని తగ్గించి వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. పాలకూరని రెగ్యులర్గా తీసుకోవడం వలన షుగర్ రాకుండా ఉంటుంది. అలాగే మన హార్ట్ హెల్త్కి చాలా మంచిది. ఇలాగా సింపుల్గా చేసుకుంటే మనకి త్వరగా డైజెస్ట్ అవుతుంది. అలాగే తిన్న తర్వాత పొట్ట ఉబ్బరంగా ఉండడం కానీ బరువుగా ఉండడం కానీ ఉండదు. ఇలాగా పాలకూరని వాటర్తో సహా తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పాలకూర కూర మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కాసేపు మధుతో.